హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్ వరల్డ్. ఈరోజైతే నేను బ్రెడ్ పుడ్డింగ్ చేస్తున్నాను, ఫ్రూట్స్ వేసి. ఆ ఫ్రూట్ బ్రెడ్ పుడ్డింగ్ మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సింపుల్గా చూపిస్తున్నాను. మనం సమ్మర్ కదండి, ఏదో ఒకటి చల్ల చల్లగా తినాలనిపిస్తుంటుంది. అలాంటప్పుడు ఇలా పుడ్డింగ్ చేసుకోవచ్చండి, త్వరగా కూడా చేసుకోవచ్చు. మనము పిల్లలకు కూడా చేసి పెట్టివచ్చండి. వాళ్ళు కూడా ఎంత ఇష్టంగా తింటారు. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. మనం ఇప్పుడు బ్రెడ్ పుడ్డింగ్ చేస్తున్నామండి. సమ్మర్ కదా, ఏదో చల్ల చల్లగా తినాలనిపిస్తుంది. అందుకని ఈరోజు బ్రెడ్ పుడ్డింగ్ చేస్తున్నాను. నేనైతే 1/2 లీటర్ వరకు పాలు తీసుకొని కాంచేసుకున్నానండి. ఇప్పుడు ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేసినాను. వీడియో లెంతీ కాకుండా త్వరగా చూపిస్తామని. అలాగే ఇప్పుడు 6 to 8 స్పూన్స్ షుగర్ తీసుకున్నానండి. షుగర్ కూడా మనకి స్వీట్కి తగినంత వేసుకోవాలి. బ్రెడ్ పుడ్డింగ్ కదా, మనం బ్రెడ్ అనేది పీల్చుకుంటుంది కాబట్టి మనం కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. మనం ఇది ఫస్ట్ ముందుగా ఇలాగా కస్టర్డ్ చేసుకోవాలండి. బ్రెడ్ పుడ్డింగ్కి అయితే మనకి పాలు అయితే కాగిపోయినాయి కదా. ఇప్పుడు మనము ఈ స్పూన్తో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. వెనిలా కస్టర్డ్ పౌడరు. కస్టర్డ్ పౌడర్లో కూడా మనకి ఫ్లేవర్స్ అయితే దొరుకుతాయండి. వెనిలా కస్టర్డ్ పౌడర్ అయితే బాగుంటుంది బ్రెడ్ పుడ్డింగ్కి. ఇప్పుడు మనము 2 స్పూన్స్ వెనిలా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఎక్కువ వద్దు, కొంచెం పల్చంగానే ఉండాలి. బ్రెడ్ పుడ్డింగ్ కదా, మనం ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఇలాగ వేసేసుకొని కొంచెం చిక్కబడేంత వరకు కలిపేసుకుందామండి. కావాలంటే మీరు టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ వేసుకోండి. ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ, కొందరు తక్కువే తింటారు. ఇలాగ కొద్దిగా కొంచెం చిక్కబడితే చాలండి, ఎక్కువ వద్దు. మనకు ఆ స్మెల్, కస్టర్డ్ పౌడర్ స్మెల్ అంటూ వెళ్ళిపోతే చాలండి. అంతకంటే ఇంకెక్కువ మనకి థిక్నెస్ వద్దు. మనం కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకుంటే కూడా ఇంకా ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుందండి. లాస్ట్లో వేద్దాము మనము కస్టర్డ్ అంతా అయినాక వెనిలా ఎసెన్స్. పౌడర్ అయితే ఎక్కువ వేసుకోవద్దండి. ఇలా కొంచెంసేపు ఉంటే ఇంకా చిక్కబడిపోతుంది. ఆ మాత్రం చాలు మనకి. 2 to 3 టేబుల్ స్పూన్స్. మీరు 1/2 లీటర్ పాలకి ఎంత అవుతుందో అంత తీసుకోండి. ఇలాగ మనకి కస్టర్డ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లగా చేసుకుందాము. ఇప్పుడైతే మనకి కస్టర్డ్ అయితే అయిపోయిందండి. ఇంకొంచెం 1/2 స్పూన్ వరకు కస్టర్డ్ అయితే పట్టిందండి. షుగర్ కావాల్సినంత చూసి మళ్ళీ కూడా వేసుకోవచ్చండి, తగినంత. ఇప్పుడైతే నేను వెనిలా ఎసెన్స్ కూడా వేస్తున్నానండి. స్టవ్ కట్టేసి వేసుకుందాము. కొంచెం 1 స్పూన్ వరకు వేస్తున్నాను, ఎక్కువ వద్దు. ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుందండి వెనిలా ఎసెన్స్ వేసుకుంటే. వైట్ వెనిలా ఎసెన్స్ కానీ, డార్క్ వెనిలా ఎసెన్స్ కానీ మన ఇంట్లో ఏది ఉంటే అది తీసుకోవచ్చండి, రెండు పర్వాలేదు. ఇప్పుడైతే మనం పుడ్డింగ్ తయారు చేసుకున్నాం, బ్రెడ్ పుడ్డింగ్. ఈ మాత్రం చిక్కదనం ఉండాలండి, మరి థిక్ అయితే వద్దండి. ఈ చిక్కదనం ఉంటే చాలు. బ్రెడ్ పుడ్డింగ్ కదండి, మనకి ఏదైనా గ్లాస్ జార్ మన ఇంట్లో ఉంటే తీసుకోండి. మన ఇష్టం, మీకు ఏది అందుబాటులో ఉంటే అట్లా వెడల్పాటిది మనకి స్టీల్ది ఏదైనా బేషన్ ఉన్నా కూడా సరే అండి. ఇలాగ తీసేసుకొని బ్రెడ్ని అంతా ఇలా పట్ చేసుకోవాలండి, లేయర్స్గా. మనం కస్టర్డ్ అయితే కొద్దిగా వాటరీగా చేసుకున్నాం కదండి. ఇప్పుడు మొత్తము ఇదంతా ఇలాగా పోసేసేయాలండి. చల్లగా తింటే ఎంతో టేస్ట్ ఉంటుందండి. ఫ్రూట్ బ్రెడ్ పుడ్డింగ్ అండి. ఏదో ఒకటి మనం సమ్మర్లో పిల్లలకి త్వరగా చేసి పెట్టే ఐటమ్స్లో ఇదొకటండి. పుట్టి కస్టర్డే కాక పిల్లలకి ఇలా కూడా ఇవ్వచ్చండి. మళ్ళీ నెక్స్ట్ అలాగే ఇంకొక లేయర్ వేసుకుందామండి. 2 to 3 లేయర్స్ వరకు వేసుకుంటే మనకి పుడ్డింగ్ అనేది బాగుంటుందండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లేయరు కస్టర్డ్ వేసేసుకుందాము. కొంచెం జ్యూసీగా ఉండాలండి, ఇదైతే థిక్ ఉండకూడదు. మనం ఫ్రిడ్జ్లో పెట్టేసరికి థిక్ అయిపోతుంది అన్నమాట. ఇలాగ అంతా ఈవెన్గా వేసుకుందాము.
ఉట్టి డ్రై ఫ్రూట్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చండి పుడ్డింగ్. వెజిటేబుల్స్ వేసుకొని చేసుకోవచ్చు, మన ఇష్టము. తర్వాత ఇప్పుడు ఇలాగ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఫ్రూట్స్ వేసుకుందాము. ఫస్ట్ యాపిల్ వేస్తున్నానండి. ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. యాపిల్ అంతా ఇలాగ వేసేసుకొని నెక్స్ట్ అలాగే మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోస్ వేస్తున్నాను. ఫ్రూట్స్ అయితే మన ఇష్టము. బనానా కూడా వేసుకోవచ్చు. ఈ సమ్మర్లో బనానా అయితే అంత బాగోదని వేయట్లేదండి. ఇలా వేసేసుకొని నెక్స్ట్ అలాగే యాపిల్ వేస్తున్నానండి. ఫ్రూట్స్ అయితే మన ఇష్టం, మన టేస్ట్కి తగ్గట్టు ఫ్రూట్స్ వేసుకోవాలి. వేసేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్ మనము బ్రెడ్ పెట్టేసుకుందాము. ఇంకొక లేయర్ కూడా మనం ఇలాగా బ్రెడ్ పెట్టేసుకొని 3 లేయర్స్ వేస్తున్నానండి. ఇలాగ అంతా వేసేసుకొని మొత్తం బ్రెడ్ అలా ఈవెన్గా పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇంకా మిగతా ఉన్న కస్టర్డ్ అంతా వేసేద్దామండి. మొత్తం అంతా వేసేసుకుందాము. కొంచెం పల్చగా ఉండాలండి. ఇలా మనం కస్టర్డ్ అయితే త్వరగా చేసుకోవచ్చండి. మొత్తం ఇలా వేసేసుకొని కొంచెం ఇలాగా ట్యాప్ చేయండి. మనకి ఏదైనా ఎక్కడన్నా ఉన్నా కూడా మనకి వేసేసి దీని మీద మనము బాదం పప్పులు వేసుకుందామండి. కొద్దిగా బాదం పప్పులు కానీ ఇలా సన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొంచెము తేనె కూడా వేసుకుందామండి. తేనె వేసుకుంటే కూడా టేస్ట్ మనకి ఇంకా బాగుంటుందండి. తేనెతో పాటు కూడా కొద్దిగా తేనె వేసేసుకొని ఒక 2 అవర్స్ అయితే మనము కంప్లీట్గా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలండి. 2 అవర్స్ తర్వాత మనకి ఇది గట్టి పడుతుంది. అప్పుడు టేస్ట్ చేద్దాము. ఇలాగ తేనె వేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పాటు పెట్టేసి టేస్ట్ చేద్దామండి. మన బ్రెడ్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రూట్ బ్రెడ్ పుడ్డింగ్ అండి. ఇప్పుడైతే మనం డీప్ ఫ్రీజ్లో 2 అవర్స్ పాటు పెట్టేస్తాము. ఇప్పుడైతే 2 అవర్స్ తర్వాత పుడ్డింగ్ని డీప్ ఫ్రీజ్లో నుంచి తీసేసినామండి. ఇలాగా మనము ఏదైనా షార్ప్ నైఫ్ తీసుకొని ఇలాగా చిన్న చిన్న పీసెస్ చేసుకొని టేస్ట్ చేయాలండి. మనకి సమ్మర్లో జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉంటుందండి. మనకి పుడ్డింగ్ వచ్చేసి ఇలాగా ఫ్రూట్స్ అన్నీ ఎంత బాగా మనకి ఇందులోనే ఉండిపోయినాయి. మనకి ఇంకా మళ్ళీ టాపింగ్ వల్ల ఏం లేకుండా ఇలాగా నీట్గా వచ్చిందండి. జ్యూసీగా పుడ్డింగ్ అయితే ఇప్పుడైతే టేస్ట్ చేద్దామండి. చాలా బాగుందండి. సమ్మర్లో టేస్ట్ చేసేకి ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. పుడ్డింగ్ వచ్చేసి ఎంతో టేస్ట్ కూడా బాగుందండి. పిల్లలు ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సమ్మర్ వెకేషన్లో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.